తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం నిందేయం గామస్వం పురుషానహం. వేదములయందు పుట్టిన వెలుగైన అగ్ని ఎల్లప్పుడూ నన్ను విడిచిపోని లక్ష్మిని నాకు ఆవహింపజేయము. దానివలన కిరణములు, బంగారములు, గోవులు, అశ్వములు, పురుషులు అను సంపదలను నేను పొందగలుగును. రెండవ మంత్రం యొక్క అర్థం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం బిందేయం గామస్వం పురుషానహం. అనపగామిని అంటే నన్ను ఎప్పుడూ వదిలిపోనటువంటి ఒక లక్ష్మిని తీసుకురండి. ఎవరైతే శ్రీ సూక్త విధానంలో పూజ చేస్తారో, శ్రీ సూక్తం నిత్యం పఠనం చేస్తారో, దీనితో హోమాదులు ఏమైనా చేస్తారో, జపములు చేస్తారో, వారి యందు అనపగామిని అయినటువంటి లక్ష్మి స్థిరముగానే ఉంటుంది. అనపగామిని అంటే ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉండేటటువంటిది. దీనిని ఏమని పిలుస్తారు? మనకి వర్చస్ అని పిలుస్తారు. థియాసఫీ వాళ్ళు ఆరా అన్న పేరుతో పిలుస్తారు. లేదు, మనకి తెలిసిన భాషలో చెప్పాలంటే కళ. ఆ అమ్మాయి నల్లగా ఉందండి, ఆయన చాలా కళగా ఉంది. అబ్బాయి తెల్లగా ఉన్నాడండి, ఆయన కళగా లేడండి. అంటే ఏంటని ఆంజనేయ స్వామి రావణాసురుడిని మొట్టమొదటిసారి చూసినప్పుడు తోక అంటించిన తర్వాత పట్టుకెళ్ళిన తర్వాత రావణాసురుడిని చూసి ఆయన వర్చస్సు చూసి ఆశ్చర్యపోయాట. ఏమిటి వర్చస్సు, ఏమిటి తపస్సు? దుర్మార్గుడైన రావణాసుడికి ఎంత ఉంటే మీలాంటి సన్మార్గులకి, ముముక్షులకి ఎంత ఉండాలో చూసుకున్నాను. ఏం చేయాలంటే తపస్సు చేయాలి. ఎవరైతే అమ్మవారి శరణ పొందుతారో, ఎవరో అయితే అమ్మవారి యొక్క మంత్రముల యొక్క బీజాక్షరములు ఎవరైతే తీసుకుంటారో, అమ్మవారి బీజాక్షరాలు అప్పుడే మనకి రెండు తెలిసాయి, హ్రీం శ్రీం. ఏం చేయాలని ఊరకనే జపిస్తే చాలు అన్నాడు. జపిస్తే ఏమిటవుతుంది అన్నాడు. కరెంట్లో వేలు పెడితే ఏమిటవుతుంది? షాక్ కొడుతుంది అన్నాడు. అలాగే ఏం తెలియక్కర్లేదు, మొదలుపెట్టిన దగ్గర నుంచి అమ్మవారిని నడిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని నీలో ఉండి నీలో నడిపిస్తూ ఉంటుంది. ఏ బీజాక్షరైనా ముఖ్యమైన బీజాక్షరములు, ముఖ్యంగా శ్రీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఎవరైనా స్మరించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నిన్న చెప్పుకున్నాం, క్రియేటివ్ పొటెన్సీ వాళ్ళలోంచి స్టార్ట్ అవుతాం. అంటే దేనైనా సృష్టించగలిగేటటువంటి శక్తి, ఐశ్వర్యం అనేటటువంటిది వారి నిరంతరం చూడాలి. కాక రెండోది చెప్తున్నాడే, చేస్తే ఏమిటొస్తుంది? అనపగామని. ఈ దేహం పుట్టిన తర్వాత మళ్ళీ వదిలేసిన తర్వాత మన దేహం, మనస్సు, ఇంద్రియములు, డిగ్రీలు, డబ్బు, ఆస్తి, పెళ్ళం, పిల్లలు అందరూ పోతారు. మళ్ళీ జన్మకు వచ్చేసరికి వీళ్ళందరినీ నా పెళ్ళం, నా భార్య, నా కొడుకు అనడానికి వీలు ఉండదు. అలాగే నేను లాస్ట్ బర్త్లో చదువుకున్నాను డిగ్రీ అని చూపిస్తే ఉద్యోగం ఇవ్వరు. ఈ ఇల్లు లాస్ట్ బర్త్లో నాదని అంటే కోర్టులో కేసేసి తంతారు, ఇంటి నుంచి బయట పంపించేస్తారు. ఈ దేహం వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో దేహం ముందు వదిలిపోయేటటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చంచలమైనటువంటివి, చల స్వభావమైనటువంటివి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఇస్తుంది మీరు ఉన్నప్పుడు. అంచేది ఆవిడ హిరణ్యవర్ణాం హరిణీం అంటే చుంగు చుంగుని ఉంటుంటే వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఆవిడే మళ్ళీ అనపగామనే మన దగ్గర ఉంటుంటాయి. వచ్చే జన్మయందు ఏమిటి వస్తుందని అంటే మనకు కొన్ని సంస్కారాలు ఉంటాయి. బై బర్త్ వస్తాయి. అక్కడ డబ్బులు పెడితే ఎవరి జేబులోంచి డబ్బులు కానీ పడిపోతే నీ డబ్బులు అని తీసుకెళ్ళి ఒకటి ఇస్తాడు. పడిపోతే ఆడు చూడలేదంటే జేబులో ఒకటి పెట్టుకుంటాడు. అది పుట్టినప్పటి నుంచి వస్తుంది. పుటం పెట్టినా అది పోదు. సంస్కారం పుట్టుకతో వస్తుంది. ఆ సంస్కారం పుట్టుకతో వస్తుంది. అంచేత మనం పూర్వజన్మ నుంచి ఈ జన్మ యొక్క తీసుకొచ్చేటటువంటి సంస్కారములు తీసుకొస్తాం. ఈ సంస్కారములు మంచివి అయినప్పుడు మన యందు కళ ఉంటుంది, చెడ్డవైనప్పుడు కళ తగ్గుతుంది. వెధవ పని ఏదైనా చేసామనుకోండి, తప్పు పని చేసామని మనకు తెలిసి ఎవరు చేయకుండా దొంగతనంగా చేసామనుకోండి, లోపల చిన్న భయం వేస్తుంది. వేసినప్పుడు ఏమిటవుతుందంటే కళ తగ్గుతుంది. కళ తప్పింది అంటారు. ఆయన కొంచెం కళ తప్పిందండి, ఆ పూర్వం బాగానే ఉండేవాడు అంటే ఏంటి కళని? కొంచెం లోపలికి వెళ్తే ఒక ధ్యానం కానీ, గురువు కానీ, యోగము కానీ, ఒక మంత్రోపాసన కానీ, ఇలాగా లలితా సహస్రనామం అనేటువంటి సహస్రనామం యొక్క పారాయణ కానీ చేసినప్పుడు మీకు తెలిసినా తెలియకపోయినా మీ సూక్ష్మముల యందు ఒక దివ్యమైన తేజస్సు కొట్టుకుంటుంది. ఈ తేజస్సు వచ్చే జన్మకి విడదు. ఆస్తికి స్థితి రాకపోవచ్చు, ఇది మాత్రం వెనక వస్తుంది. ఆ వచ్చేటటువంటి దాన్ని అనపగామిని అంటారు. వదలకుండా వెనక వస్తుంది. దీనిని ఏమని చెప్తారంటే ఇష్టదేవత అనే పేరుతో చెప్తారు. పుట్టిన వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఇష్టం ఉంటుంది. ఎందుకంటే చెప్పలేదు దాన్ని. వంకాయ కూర కొందరు ఇష్టం ఉంటుంది, కొందరేమో బీరకాయ కూర ఇష్టం. ఎందుకు బీరకాయ కూర ఇష్టం, వంకాయ కూర ఇష్టం, రెండు బాగుంటాయి కదా అంటే అంతే వాడు ఇష్టం అన్నాడు. కొన్ని రంగులు ఇష్టమై ఉంటాయి, కొందరు మనుషులు ఇష్టమై ఉంటారు. వాడు ఎంత మంచివాడైనా మనకు పడవచ్చు, ఎంత దుర్మార్గుడైనా మనకు పడవచ్చు, మన ఇష్టం అది అన్నాడు. ఏమనంటే ఇష్టం అంటారు. అలాగే ఒక దేవతా మూర్తి ఇష్టం ఉంటుంది. శివుడి గురించి కథలు చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది కొందరికి, అమ్మవారి గురించి చేస్తే ఒళ్ళు పులకరిస్తుంది.
కృష్ణుడి గురించి కథలు చెప్తే తన్మయం చెందుతారు. కొందరు ఆంజనేయ స్వామి అయితే మంచి వీరావేశంలో ఉంటారు. కొందరికి నారాయణుడు నచ్చుతాడు. ఎవరికి ఏది నచ్చుతారు అనేటువంటిది పూర్వజన్మం ఎందు తను చేసినటువంటి తపస్సు సంస్కారము తీసుకుని వస్తుంది. లోపల దానికి సంబంధించినటువంటి మూర్తి ఇష్టదేవతయే లోపల కొట్టుకుంటుంది. అంచేతే మన సంప్రదాయంలో మాస్టర్ ఈకే గారి సంప్రదాయంలో అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత ఉద్వాసన అనేటటువంటిది చెప్పం. మనం పుస్తకాల్లో కూడా రాస్తూ ఉంటాం. శ్రీనివాస్ గారు కూడా రాస్తున్నారు పుస్తకాల్లోని. మేము ఉద్వాసన చెప్పమండి ఆయన. ఒకసారి అమ్మవారిని కానీ ఆవాహన చేసిన తర్వాత లోపల ఉండాలి. ఉండేటటువంటి అమ్మవారు ఏదైతే నిరంతరం స్మరిస్తూ ఉంటాం, ఏదైతే జపం చేస్తుంటాం, ఏ గురువు పాదములు అయితే నమ్మి ఉంటాం, వారే మన ఇష్టదేవతే మన హృదయం మనందు నివసించి ఉంటారు. నిరంతరం మన యందు ఉంటారు. నిరంతరం మనకి తెలిసినా తెలియకపోయినా ప్రొటెక్ట్ చేస్తారు. ఈ వర్చస్సు అనేటటువంటి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూద్దాం. తల్లి మొట్టమొదటిగా మాతృదేవోభవ అన్నారు. మొట్టమొదటి అమ్మ ఏమైనా మాట్లాడినా అమ్మ గురించే మాట్లాడాలన్నారు. తల్లి కాళ్ళకి దండం పెడితే, పని మీద వెళ్తే ఎలాంటి తల్లి అయినా సరే వీడికి బాగుండాలని హృదయం నుంచి ఆశీర్వదిస్తుంది. చాలా మందికి తెలియదు ఇది. ఆ అమ్మకు కూడా తెలియకపోవచ్చు. అమ్మ దుర్మార్గురై దుష్టురాలు అయి ఉండొచ్చు అనమాట. బీడీలు చుట్టలు తాగొచ్చు, బుడ్డీలు తాగొచ్చు, ఆ ఫారంలో తాగుతారు. అయినా సరే తల్లి అన్నాడు దండం పెట్టినప్పుడు ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి హృదయం నుంచి శిశువు, కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళకి ఒక లైట్ ఫ్లో అవుతుంది. వాళ్ళకి సటిల్ ప్లేన్లో చూసేటటువంటి వారికి తెలుస్తుంది. ఆ ఫ్లో వెళ్ళి వాళ్ళ చుట్టూ ఒక ఆరాలా కడుతుంది. వీడు ఏ పని మీద వెళ్ళాడో వెళ్ళి వచ్చేంత వరకు ఇది ప్రొటెక్షన్ కింద ఉంటుంది. ఈ సూక్ష్మ లోకములు వీటిలో జరిగేటువంటి కథలు వీటి గురించి అనేక పుస్తకములు థియాసఫీలో అనిబిసెంటు లెడ్బిట్ అనేటటువంటి బోర్డు రాశారు. అవన్నీ మనం ఇక్కడ మనకి చెప్పడానికి టైం కూడా లేదు కాబట్టి పుస్తకాలు థాట్ ఫార్మ్స్ ఇట్లాంటి వాటిలో బోర్డు ఉంటాయి. అవన్నీ చదువుకోవచ్చు మనం. అకల్ట్ సైడ్, హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి బోర్డు పుస్తకాలు రాశారు. బొమ్మలు కూడా వేశారు. ఎలా ఆశీర్దిస్తుంటే ఎలాంటి లైట్ కుడుగులోకి వెళ్తుందో. అలాగే చక్కనైనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతం పాడుతూ ఉండేటప్పుడు ఎవరైనా చిన్న తన్మయం చెందుతారు వాళ్ళు. ఆ పాట ఎందు కానీ భగవంతుని ఎందు కానీ దేని ఎందైనా ఆ తన్మయం చెప్పినప్పుడు పాట పాడుతూ ఉండేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ లయబద్ధంగా వెళ్ళేటప్పుడు చుట్టూ ఒక ఆరా కడుతుంది. మంచి పాట జరుగుతున్నప్పుడు, కచేరీ పడుతున్నప్పుడు సోంబేర్లలో రోడ్డు మీద కూర్చుని డిస్కషన్ పాలిటిక్స్ గురించి చేస్తారు. ఇక్కడ తపస్సు చేస్తాం, అమ్మవారి అధ్యయనం చేస్తాం, మంచి పాటలు పాడతాం. ఇక్కడ చేయకూడనటువంటి పనులు ఏమి చేయం. అయినా సరే ఒక పక్కన వెళ్ళి ఇక్కడో గ్రూపు అక్కడో గ్రూపు మాట్లాడుకోవాలనే ఒక దూరం ఉంటుంది. అది కట్ చేస్తుంది. ఆశీర్వచనం అనేటటువంటి దాని నుంచి బయటికి వెళ్ళిపోతారు. డిస్పేట్ ఇక్కడ ఉన్నంతసేపు ఉండేది 3 hours 4 hours. ఇప్పుడు సంవత్సరం మొత్తంలో ఒక 10 రోజులు 9 రోజులు ఉంటాం. ఇక్కడ ఉన్న సంవత్సరంలో ఇక తపస్సు సంపన్నులై తపస్సు చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలంటే ఒకటిగో దొడ్డుగో వస్తే బయటికి వెళ్ళొచ్చు, తప్పలేదు. సిగరెట్ తాగుకోవాలంటే బయటికి వెళ్ళొచ్చు, కంపు కొడుతుంది. కాబట్టి మిగతా టైముల్లో కూర్చుని ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. అంటే అట్మాస్ఫియర్ ఇలా క్రియేట్ ఉంటుంది. మీకు తెలియకుండా సూక్ష్మ లోకంలో మనం చేసినటువంటి తపస్సు వల్ల ఈ చుట్టూ ఉండేటటువంటి సూక్ష్మ లోకంలో కొన్నాళ్ల పాటు ఉంటుంది. మనం 10-15 రోజులు చేసిన తర్వాత ఎంత ఇంటెన్సిటీతో చేసామో మళ్ళీ దాన్ని ఎంతెంత పెంపొందిస్తామో అంతవరకు ఉంటుంది. ఒక సద్గురువు ఇంటి యందు వచ్చి ఒక హోమం కానీ పూజ కానీ చేసి ఇంటి యందు వెళితే ఆ ఇంటికి సంవత్సరము, అంటే చిన్న గురువు అయితే 1 సంవత్సరం, పరమ గురువు అయితే ఆ జీవితం అనందు దాని ద్వారా కట్టినటువంటి వర్చస్సు ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. మహాత్ములైనటువంటి వారు, ముముక్షులైనటువంటి వారు, సన్యాసులైనటువంటి వారు, పరమ గురువులైనటువంటి వారు పూజ కూడా చేయక వచ్చి 20 నిమిషంలో మీ ఇంటి ఎందుగానే ఉంటే వారు ఉండేటువంటి ప్రెజెన్స్ వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వచనం ఆ ఇంటికి ప్రొటెక్షన్ గా ఆ లైఫ్ లో పనిచేస్తుంది. వర్చస్సు అంటే అది. ఏదైతే నచ్చుతుందో, దేనైతే ఉపాసన చేస్తాం, ఏదైతే మీ హృదయం నందు ఉంటుందో దానినే ఇష్టదేవతన పేరుతో పిలుస్తారు. అంచేత మనం అంగన్యాస కరన్యాసంలో కంపల్సరీగా మనం చేసేటప్పుడు చేసుకోవాలి. చేసుకోవటంలో ఏం చేస్తున్నాం అంటే అమ్మవారికి మనకి మధ్య అభేదమైనటువంటి స్థితి కలుగు చేసుకుంటున్నాం. అమ్మవారిగా మనమే అమ్మవారుగా ధ్యానం చేసుకోవాలి. లేనప్పుడు ఈ న్యాసం అనేటువంటి విద్య ఎందుకు పుట్టు ఉండదు. ఒక మంత్రం యొక్క ఉపాసన చేసేటప్పుడు మంత్రము, మంత్రాధిష్టాన దేవత, గురువు, మనము 4 ఒకటే అవగలిగితే దాని సిద్ధి అని పేరుతో పిలుస్తారు. గురువు వేరుగా, మంత్రాది దేవత వేరుగా, మనం వేరుగా, మంత్రం వేరుగా 4 కనిపిస్తున్నంత కాలము సాధన అవుతూ ఉంటుంది. 4 ఒకటే అయిపోయినప్పుడు సిద్ధి వచ్చిందని అంటారు. అంటే వీరికి అమ్మవారికి మధ్యన ఉండే అభేదమైన స్థితి వస్తుంది. ఎప్పుడైతే ఆ స్థితి రావటం యొక్క పర్ఫెక్షన్ ఎంత ఎక్కువ అవుతుంటుందో మీ యందు వర్చస్సు అంత పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పనికొస్తుందంటే రాబోయే జన్మలకు కూడా పనికొస్తుంది.